Hello people, welcome to my channel Soulful Flavors by Miriala. ఈ రోజు మన సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్ వర్షన్ లో. ముందుగా మారినేషన్ కోసం కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా ఫైన్ పేస్ట్ పట్టించేసేయండి. అలాగే చికెన్ ని పసుపు ఉప్పుతో కడిగేసి 2 స్పూన్ల గడ్డ పెరుగు యాడ్ చేయండి. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, సాల్ట్, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసేయండి. సో ఆ గ్రీన్ పేస్ట్ అనేది ఫ్లేవర్ని ఎంత ఎన్హాన్స్ చేస్తుందంటే మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఇప్పుడు కొంచెం పసుపు, ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్, ఈ ఇంగ్రీడియంట్ మాత్రం స్పెషల్ అండో. ఏంటనుకుంటున్నారా? నిమ్మరసం. సూపర్గా ఉంటుంది, ఎన్హాన్స్ చేసేస్తుంది ఫ్లేవర్స్ని. వేసేసుకొని గరం మసాలా వేసి ఫుల్గా కలిపేసేయండి. ఇవి అన్నీ మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఒకసారి తిప్పేసుకుందాం. తర్వాత ఒక 2 hours పాటు మనం చికెన్ ఇంకా మ్యారినేట్ చేసేసుకోవచ్చు. ఈలోపు నేను రైస్ని కూడా నానబెట్టేసాను. సో నేనైతే ఈసారి 4.5 cup తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్, ఆయిల్, మసాలా స్పైసెస్, సోక్ చేసి పెట్టుకున్న రైస్, ఇంకా పుదీనా, కొత్తిమీర ఆకులు, సాల్ట్ వేసేసి హాఫ్ కుక్ చేసేసుకుందాం. ఒక బాయిల్ రానిచ్చేద్దాం. సో మీకు తెలుస్తుంది కదా, నేనైతే 70% కుక్ చేశాను. సో మీరు హాఫ్ అయినా చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక స్ట్రెయినర్లో మొత్తం రైస్ అంతటిని స్ట్రెయిన్ చేసేద్దాం. ఇది నా రెసిపీ కాదండో, మా అంకుల్ది. నేను కూడా ఈరోజు మీతో పాటు నేర్చుకున్నా. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం. చికెన్లో వాటర్ పోయి ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఆల్రెడీ 70% కుక్ చేసుకున్న రైస్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం. నేనైతే ఒకటే లేయర్ వేసా, మీరు డబల్ లేయర్స్ కూడా వేసుకోవచ్చు. వన్స్ అది అయిపోయినాక కమ్మటి నెయ్యి పైన వేసుకొని మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందిగా 2 tablespoons ఆఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకొని 1 విజిల్కి ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం. తెలిసిందిగా మన గురించి, ఎంత బిర్యానీ బాగున్నా కూడా మనకి గ్రేవీ కర్రీ లేకపోతే ముద్ద దిగదు. అందుకని చెప్పి బోన్లెస్ పీసెస్ని ఆల్రెడీ సైడ్ చేసేసాం. సో ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆనియన్స్ ఇంకా చిల్లీస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి. కొంతసేపు అయిన తర్వాత కొంచెం పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. వన్స్ అది బాగా మిక్స్ అయిన తర్వాత చికెన్ని కూడా యాడ్ చేసేసేయండి. నేనైతే చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకొంచెం ఆయిల్ వేసేసుకున్నా, అంతే. చికెన్ ఆయిల్ బయటికి తేలిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత నేనైతే ఉడకపెట్టిన గుడ్లు కూడా చికెన్ కర్రీలో వేసేసుకున్నా. ఇది ఆప్షనల్ అండోయ్, మీకు కావాలంటే ఫ్రై చేసుకోండి. నాకు గ్రేవీ కర్రీ ఎంత ఎమోషనలో మా అంకుల్కి రైతా కూడా అంతే ఎమోషనల్. సో అందుకని చెప్పి మా అంకుల్ కోసం సింపుల్గా రైతా కూడా చేసేసుకున్నాం. సో ఈ గ్యాప్లో విజిల్ కూడా వచ్చేసింది, పైగా ప్రెషర్ కూడా తగ్గిపోయింది. మీరే చూసేయండి ఎంత బాగా వచ్చిందో. ట్రస్ట్ మీ, ఇట్ టేస్టెడ్ సో గుడ్. సో మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉన్నదో మంచిగా కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసేసేయండి. బాయ్ బాయ్.